సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ హెల్త్ కండిషన్ వైద్యులను అడిగి తెలుసుకున్నానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. అబ్బాయి కండిషన్ క్రిటికల్గానే ఉందని తెలిపారు. అబ్బాయి స్పృహలో లేడని ట్రీట్మెంట్ గురించి వైద్యులను అడిగితే ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేమంటున్నారని మల్లన్న తెలిపారు. అందరూ అల్లు అర్జున్ను కలుస్తున్నారు కానీ అసలు కలవాల్సింది గాయపడిన శ్రీతేజ్నని హితబోధ చేశారు. అవిలాష్ చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ అనేటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో సినిమా చూడడానికి వెళ్ళి తొక్కిసలాటలో గాయపడ్డటువంటి శ్రీతేజ్ అనేటువంటి అబ్బాయిని పరామర్శించడానికి రావడం జరిగింది. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అబ్బాయి పరిస్థితి చూస్తే డాక్టర్లను నేను చాలాసేపు ప్రశ్నించడం జరిగింది. మీరు ఒక డేట్ ఏమైనా చెప్పగలుగుతారా రికవరీకి అంటే మేము చెప్పలేము సార్, ఇది ఏడాది పట్టొచ్చు, 4 ఏళ్ళు పట్టొచ్చు, ఎన్ని రోజులైనా పట్టొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అబ్బాయి కంప్లీట్గా అంటే కాన్షియస్లో లేడు, కేవలం మనిషి మాత్రమే కదులుతూ ఉన్నాడు తప్ప మిగతా అతని బ్రెయిన్కి మేజర్గా డ్యామేజ్ అయినట్టుగా డాక్టర్లు చెప్తా ఉన్నారు. అబ్బాయి త్వరగా కోలుకోవాలని మనమంతా అనుకున్నప్పటికీ ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే అందుకు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. తొక్కిసలాటలో అబ్బాయి తలపైన బలమైనటువంటి ఒత్తిడి జరిగినట్టుంది. దానివల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ చాలాసేపు డిస్టర్బ్ అయింది. మళ్ళీ రికవరీ కావడానికి అంత ఈజీగా కావడం లేదు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ అబ్బాయి పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగానే ఉంది. పుష్ప 2 సినిమా జయంగా ఇలా కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. మరి సినిమా వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలియదు. కానీ మొత్తానికైతే ఈ బెనిఫిట్ షోలు, ఈ షోలు, ఆ షోలు అని చెప్పి ఈ కార్యక్రమాలు పెట్టి అభిమానులు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉన్నాయి సినిమా రంగాలు. ఈ అంశం మీద కూడా రేపు సభలో మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రత్యక్షంగా చూసుకోవడానికి వచ్చిన అదో అల్లు అర్జున్కి ఏదో అయిపోయింది అన్నట్టుగా పరామర్శకు రావాల్సిన అబ్బాయితానికైతే అల్లు అర్జున్ దగ్గర పోయింది. ఈ సినిమా వాళ్ళకు కూడా ఒక మాట ఏంటంటే అల్లు అర్జున్కి ఏం కాలేదు, ఆయననేం ఎలుకలు కొరకలే, ఆయననేం ఎవడు గిచ్చలే, ఇక్కడ పరామర్శకు రావాల్సినటువంటి చోటికి రాకుండా అల్లు అర్జున్కి ఏదో అయిపోయిందని చెప్పి మీరు ఆయన మెప్పు కోసమో దేనికోసమో పోతా ఉన్నారు. పోతే బొర్రి, కానీ పైపెచ్చు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇదేదో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయించండి అనేటువంటి తిక్కల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అవి బంద్ చేసుకోరు జరా. అల్లు అర్జున్ చుట్టేందుకు తిరిగి మీ అంతా అల్లు అర్జున్ యాడున్నాడు, యాడ అరెస్ట్ అయ్యిండు, యాడున్నాడు, ఏం కథ, చిక్కడపల్లి అనేది ఎందుకు పోయారు మీరు? మీడియాలో అల్లు అర్జున్కున్న వాల్యూ ఈ అబ్బాయికి మీడియా కూడా ఇవ్వలే. అందుకోసమే మీడియా కూడా ఏది న్యాయం, ఏది అధర్మం అనేది ఆలోచన చేయాలి. అల్లు అర్జున్కు ఉన్నటువంటి ఆయన ఏం కాలేన అట్లా తీసుకొని పోతే పాయ అని 50 చెట్ల సందులకి నొగాయన, బిల్డింగ్ మీదకి నొగాయన, సూది గుచ్చిరా నొగాయన, ఇక వేసుకపోతారా నొగాయన. ప్రజల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. అల్లు అర్జున్ అయినా ఎవరైనా కూడా మంచి